వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నారు అధికారంలో ఉండి ఈ విధంగా జైలుకు వెళ్ళటం. అయితే ఆపేమో చెప్తోంది రాజీనామా చేయరు అని. ఈ రోజు ఒక రెండు ముఖ్యమైన పరిణామాలు జరగబోతున్నాయి. సుప్రీంకోర్టులో సీన్, అలానే రౌస్ అవెన్యూ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈడీ కార్యాలయం వద్ద, అలాగే రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర? నేను ప్రస్తుతం ఈడీ కార్యాలయం దగ్గర ఉన్న పరిస్థితిని వివరిస్తాను. ఇది ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్. ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్ గల్లీ లోపలికి వెళ్తే ఈడీ కార్యాలయం ఉంటుంది. కానీ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ముందు నుంచే ఇటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టారు. సిఆర్పిసి 144 సెక్షన్ అమల్లో ఉంది, దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారి మీద చర్యలు తీసుకుంటాము అంటూ ఇక్కడ హిందీలో రాసిన ఈ హెచ్చరిక చేతావని అన్నది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచే 2 అంచెలు 3 అంచెలుగా భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ వలయం ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. దృశ్యాల్లో చూస్తుంటే ఒక వాటర్ కెనాన్ని సైతం సిద్ధం చేసి పెట్టుకుని ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసి సిద్ధంగా ఉంచారు. ఇటువైపు కేవలం మీడియా పర్సన్స్, లేకపోతే ఈ మార్గంలో ఎవరికైనా నివాసాలు, ఆఫీసులు ఉంటే వారి ఐడెంటిటీ కార్డు చెక్ చేసి మాత్రమే అనుమతిస్తున్నారు తప్ప వేరే వాహనాలు ఎవరిని కూడా ఇటువైపుకి రానివ్వకుండా పోలీసులు బ్యారికేడింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ మార్గంలో మొత్తంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇది కేవలం ఈడీ ఆఫీస్ దగ్గర మాత్రమే కాదు, రౌజ్ అవెన్యూ కోర్టు సైతం పోలీసుల భద్రతా వలయంతో ఉంది. అక్కడికి ఈ మధ్యాహ్నం వరకు కేజ్రీవాల్ని తరలించే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయనకు వైద్య పరీక్షల్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యుల బృందం పూర్తి చేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎప్పుడైనా సరే ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అందుకోసం అక్కడ కోర్టు పరిసర ప్రాంతాలు సైతం భద్రతతో కట్టుదిట్టం చేశారు. ఇక కస్టడీకి కోరడానికి ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటున్నారు. కనీసం 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కస్టడీ పిటిషన్ని సిద్ధం చేసుకుంటూ ఈ మొత్తం ఢిల్లీ మద్యం కుంభకోణం అన్నదే అరవింద్ కేజ్రీవాల్ బ్రెయిన్ చైల్డ్, ఆయన ఆలోచన నుంచి పుట్టిందే ఈ కుంభకోణం అంటూ దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేస్తోంది. వారు గతంలో కవిత అరెస్టు సందర్భంగా కస్టడీ పిటిషన్ దాఖలు చేసినప్పుడే ఈ తరహా ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్, సిసోడియా, విజయ్ నాయర్, కవిత ఇటువంటి నేతలందరూ కలిసి కూర్చుని ఈ మద్యం పాలసీ రూపకల్పన నుంచి మొదలుపెట్టి కుట్రకు పాల్పడ్డారు. 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయి అని వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. అవి ఎవరెవరి ద్వారా ఎంత మొత్తంలో చేతులు మారాయో అన్నది కూడా వివరించే ప్రయత్నం చేశారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, అందులో వారు కొంతమంది అప్రూవర్లుగా మారి ఇచ్చిన స్టేట్మెంట్లు, అవి ఈ దర్యాప్తులో అత్యంత కీలకంగా మారాయని చెప్పవచ్చు. దీనికి తోడు మిడిల్ మెన్గా ఈ వ్యవహరించిన వారు ఎవరైతే సుకేష్ చంద్రశేఖర్ వంటి హవాలా ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన సమాచారం కూడా ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఈ కారణంగానే సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని సైతం అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థ వెనకాడలేదు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. వారి దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇంత సాహసోపేతమైన చర్యకైతే ఏ దర్యాప్తు సంస్థ కూడా పాల్పడే అవకాశం ఉండదు. ఎందుకంటే కోర్టు దగ్గరికి వెళ్ళాక అక్కడ అభాస్ పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిందని చెప్పవచ్చు. అరెస్ట్ అనంతర ఏర్పాట్లలో ప్రస్తుతం దర్యాప్తు సంస్థ నిమగ్నమై ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరి జైలు నుంచే సీఎం పరిపాలిస్తారు అని పైకైతే చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుంది, రాజ్యాంగ పరంగా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, లేదంటే జైలు నుంచి పరిపాలన సాధ్యమా అన్నది ఇంకా చెక్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ నేతలైతే అందుకు సంబంధించి ఒపీనియన్ పోల్ కూడా తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనివార్యమన్న విషయం వారికి తెలుసు కాబట్టే పార్టీలో అంతర్గతంగా కూడా చర్చించుకున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తరువాత ఆయనే ముఖ్యమంత్రిగా జైలు నుంచి పరిపాలన అందించాలా, లేకపోతే ఆయన స్థానంలో ఇంకెవరినైనా పెట్టాలా అన్న దాని మీద కూడా వారు ఈ ఒక ఒపీనియన్ పోల్ లాంటిది తీసుకుని అభిప్రాయం, కార్యకర్తలు నేతల అభిప్రాయం తీసుకుని ఆ మేరకు వారు డెసిషన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పార్టీలో అంతర్గతంగా నిన్న రాత్రి 25 మంది ముఖ్యమైన నేతలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా భేటీలు జరిపే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముందు వాళ్ళు లీగల్ రెమెడీస్ మీద దృష్టి పెట్టారని చెప్పవచ్చు. న్యాయపరంగా కేజ్రీవాల్కి ముందు ఈ అరెస్ట్ నుంచి బయటపడి, అంటే బెయిల్ లభించడం, లేదంటే ఈ అరెస్ట్ని సవాల్ చేస్తూ రిమాండ్కి పంపకుండా కేవలం కోర్టులో హాజరుపరిచిన తర్వాత విడుదల చేసేలాగా ఆ తరహాలో ఉన్న లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద దృష్టి సారించారు. ఒకవైపు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి విచారణ చేపట్టాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం విచారణకు నిరాకరించింది. ఈరోజు దాని మీద విచారణ జరిపే అవకాశం ఉంది.